Okay, good morning everyone. Welcome to C Academy. Okay, today we are going to discuss about the small topic solid blasting. And what is solid blasting? Solid blasting అంటే ఏంటి? Okay, solid blasting అంటే ఏంటంటే in underground coal mines, okay, in underground coal mines or any other mine, the rock can be blasted by using the P5 explosive. Rock can be blasted by using the P5 explosive with correct short delay detonators without giving any undercut టు ది ఫేస్. ఓకేనా, ఫేస్ కి ఎలాంటి అండర్ కట్ అనేది ఇవ్వకుండా మనం బ్లాస్టింగ్ కనుక చేస్తే దాన్ని ఏమంటారంటే సాలిడ్ బ్లాస్టింగ్ ఆర్ ఆఫ్ ది బ్లాస్టింగ్ అని అంటారు. ఓకేనా, సాలిడ్ బ్లాస్టింగ్ మీన్స్ in underground coal mine, and material can be blasted by using P5 explosives, by using P5 explosives with correct short delay detonators. No? Short delay detonators without giving undercut, without giving undercut to the face, okay na? This is called solid blasting. Okay, దీన్ని ఏమంటామంటే సాలిడ్ బ్లాస్టింగ్ అని అంటారు. ఓకేనా, అండ్ దిస్ ఆల్సో కాల్డ్ ఆఫ్ బ్లాస్టింగ్. ఓకేనా, దీన్ని ఏమంటాం ఆఫ్ ది సాలిడ్ అని కూడా అంటారు. ఆఫ్ ది సాలిడ్ అని కూడా అంటారు. ఓకే, అండ్ ఇన్ ది సాలిడ్ బ్లాస్టింగ్ మెథడ్ ద డ్రిల్లింగ్ ప్యాటర్న్ యూజ్డ్ ఈజ్ ఏ కట్ వెడ్జ్ కట్ ప్యాటర్న్. ఓకేనా, ఏం యూజ్ చేస్తామని, ద కట్ ప్యాటర్న్స్ ఆర్ డ్రిల్లింగ్ ప్యాటర్న్స్ యూజ్డ్ ఇన్ సాలిడ్ బ్లాస్టింగ్ ఈస్ కట్ ప్యాటర్న్ or drilling pattern. Drilling pattern used is wedge cut. Okay, normally we use wedge cut in coal mining applications. Okay, na? Or here we can use fan cut also. Fan cut ను కూడా మనం ప్రిఫర్ చేస్తాం. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ ది కోల్ మైన్ నార్మల్లీ యూజ్డ్ ఈజ్ ఏ వెడ్జ్ కట్ ప్యాటర్న్. ద నార్మల్లీ యూజ్డ్ ప్యాటర్న్ ఈజ్ ప్యాటర్న్. ఓకే, అండ్ ఈ విధంగా ఉంటుంది వెడ్జ్ కట్ ప్యాటర్న్ అనేది, ఈ విధంగా ఉంటుంది. ఓకే, and in solid blasting use different of the explosives, and we use P5 explosives for the blasting of the rock. Okay, and these explosives are inserted with a correct short delay detonators. Okay, short delay detonators, these detonators are ranging between, numbers are ranging between 0 to 6. ఎంత ఉంటాయండి, 0 to 6 నెంబర్స్ డిటోనేటర్స్ అనేవి మనం ఇండియన్ మైనింగ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం. ఓకే, అండ్ దిస్ ఇస్ ద సాలిడ్ బ్లాస్టింగ్ వెడ్జ్ కట్ ప్యాటర్న్. And in this width of the gallery is 4 meters, and height of the gallery is 3 meters, and the depth of the hole is up to 1.5 meter. Okay, and this wedge cut pattern involves drivage of the holes. Okay, now drivage of the 2 to 3 sets of the holes from the center of the drift, and these holes are drived at an angle less than 45 degrees towards the center. Okay, na ఈ సెంటర్ హోల్ కి మనం ఏం చేసాం, లెస్ దెన్ 45 డిగ్రీస్ లో టువర్డ్స్ ద సెంటర్ లో మనం కొన్ని యాంగిల్స్ కొంత యాంగిల్లో హోల్స్ అనేవి డ్రైవ్ చేస్తారు. ఓకే, అండ్ ఈ విధంగా ద సెంట్రల్ హోల్ గివ్స్ ఏ డిలే నెంబర్ ఆఫ్ 0, అండ్ హియర్ వి గివ్ ద delay number 1 for the bottom holes of nearer to central hole, and number 2 and number 3, next number 4 and number 5 and number 6. ఈ విధంగా డిటోనేటర్స్, డిలే డిటోనేటర్స్, short delay detonators used in solid blasting, number ranging between, number is 0 to 6 number. Okay, and this 0 is a instantaneous type.
0 అనేది వితౌట్ ఎనీ డిలే బ్లాస్ట్ అవుతుంది. దిస్ నెంబర్ 6 హ్యావింగ్ ది 150 మిల్లీ సెకండ్స్ ఆఫ్ డిలే. ఓకే, ఈ విధంగా మనకి ఈచ్ నెంబర్ హ్యావింగ్ 25 మిల్లీ సెకండ్స్ ఆఫ్ డిలే. సో దట్ 0 to 6 నెంబర్స్ లో మనకి 6 నెంబర్ హ్యావింగ్ ది 150 మిల్లీ సెకండ్స్ డిలే. ఓకే, అండ్ ఈ విధంగా మనం ఏం చేస్తాం, హోల్స్ లో ఎక్స్ప్లోజివ్స్ అనేవి చార్జ్ చేస్తాం అండ్ ఎక్స్ప్లోజివ్స్ చార్జ్ చేసి బ్లాస్టింగ్ అనేది చేస్తారు. ఓకేనా, అండ్ బిఫోర్ చార్జింగ్ ఆఫ్ ది ఎక్స్ప్లోజివ్ ఇన్ టు ది హోల్స్, డ్యూరింగ్ ద డ్రైవేజ్ ఆఫ్ ది హోల్, ఓకేనా, డ్యూరింగ్ ద డ్రైవేజ్ ఆఫ్ ది హోల్ మనం ఏం చేస్తామనంటే హోల్ డ్రైవ్ చేసిన తర్వాత దాని యొక్క క్లియరెన్స్ స్పేస్, ఓకేనా, ద హోల్ షుడ్ హ్యావింగ్ 3 mm క్లియరెన్స్ స్పేస్ ఓవర్ ద క్యాట్రిజ్ ఆఫ్ ది ఎక్స్ప్లోజివ్. ఓకేనా, క్యాట్రిజ్ ఆఫ్ ది ఎక్స్ప్లోజివ్ లో మనకి ఎంత అండి 3 mm క్లియరెన్స్ స్పేస్ అనేది ఉండాలి. ఆ విధంగా మనం హోల్ అనేది డ్రైవ్ చేయాలి. ఓకే, డ్రైవ్ చేసిన తర్వాత నెక్స్ట్ దీస్ ఆర్ చార్జ్డ్ విత్ ఏ ఎక్స్ప్లోజివ్. ఓకే, బిఫోర్ చార్జింగ్ ఆఫ్ ది ఎక్స్ప్లోజివ్ వాట్ ఎవర్ ద ఫేస్, ఓకేనా, అప్ టు 18 meters ఫ్రమ్ ది ఫేస్ ఈస్ చెక్డ్ ఫర్ ది presence ఆఫ్ ది ఇన్ఫ్లేమబుల్ గ్యాస్. ఓకేనా, ఏం చెక్ చేస్తాం అక్కడ, ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ పర్సంటేజ్ అనేది చెక్ చేస్తారు. ఓకే, ఇఫ్ దేర్ ఈస్ ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ ఇన్ దట్ కేసెస్ ద హోల్స్ ఆర్ నాట్ చార్జ్డ్ విత్ ఎక్స్ప్లోజివ్. ఓకేనా, వాటిని ఎక్స్ప్లోజివ్స్ తో చార్జ్ అనేది చేయం. ఓకే, అండ్ ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్ కనుక సపోజ్ ఇఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ ది బిఫోర్ బ్లాస్టింగ్, ఓకేనా, బిఫోర్ చార్జింగ్ అండ్ blasting, before charging and blasting, face area checked for presence of inflammable gas, presence of inflammable gas percentage. Okay, na, inflammable gas, suppose if there is suppose if inflammable gas percentage, inflammable gas percentage, it is up to suppose 1.5%, it is 1.5% in case of the degree 1 గ్యాస్ ఇమైన్స్. ఓకేనా, డిగ్రీ 1 గ్యాస్ ఇమైన్స్ అయితే మనకి 1.5% ఆఫ్ ఇన్ఫ్లమబుల్ గ్యాస్ ఉందనుకోండి, అండ్ డిగ్రీ 2, సారీ 1.5 కాదండి, ఇది 0.5%, 0. ఇన్ కేస్ ఆఫ్ డిగ్రీ 1 గ్యాస్ ఇమైన్స్ 0.1%, అండ్ 0.5% ఇన్ కేస్ ఆఫ్ డిగ్రీ 2 gas imines. ఓకేనా, డిగ్రీ 2 gas imines, ఇన్ దీస్ 2 cases the holes are not charged with explosive. ఓకేనా, మోర్ దెన్ ఇంతకంటే మనకి ఎక్సీడ్ అయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, హోల్స్ ఆర్ నాట్ చార్జ్డ్ విత్ ఎక్స్ప్లోజివ్స్. ఓకేనా, ఎక్స్ప్లోజివ్స్ తో మనం చార్జ్ అనేది చేయం. ఓకే, ఈ విధంగా బ్లాస్టింగ్ అనేది ఇక్కడ ఎలాంటి బ్లాస్టింగ్ అనేది క్యారీ చేయరు అన్లెస్ ద ఇన్ఫ్లమబుల్ గ్యాస్ పర్సెంటేజ్ ఈస్ రిమూవ్డ్. ఓకేనా, ఇన్ఫ్లమబుల్ గ్యాస్ పర్సెంటేజ్ ని రిమూవ్ చేసేంత వరకు కూడా ఆ హోల్స్ అనేది మనం చార్జింగ్ అనేది చేయం. ఓకేనా, చార్జింగ్ చేసి తర్వాత ఏం చేస్తాం మనం, బిఫోర్ బ్లాస్టింగ్ కూడా ఇన్ఫ్లమబుల్ గ్యాస్ పర్సెంటేజ్ అనేది చెక్ చేస్తారు. సపోజ్ ఇఫ్ ద ఇన్ఫ్లమబుల్ గ్యాస్ పర్సెంటేజ్ ఇస్ మోర్ దెన్ దిస్ పర్సెంటేజ్, ఇన్ దట్ కేసెస్ దేర్ విల్ బి నో బ్లాస్టింగ్ విల్ బి క్యారీడ్ అవుట్ ఎట్ దట్ ప్లేస్. ఓకేనా, ఆ ప్లేస్ లో ఎలాంటి బ్లాస్టింగ్ ఆపరేషన్ అనేది మనం క్యారీ అనేది చేయం. ఓకే, అండ్ సపోజ్ ఇక్కడ మనం ఏం చేస్తామనంటే ఇన్ సాలిడ్ బ్లాస్టింగ్ అప్లికేషన్ హియర్ వి అడాప్ట్ ఇన్వర్స్ ఇనిషియేషన్ సిస్టమ్. ఓకేనా, ఏం అడాప్ట్ చేస్తామండి, ఇన్వర్స్ ఇనిషియేషన్ సిస్టమ్ అనేది అడాప్ట్ చేస్తాం. ఇన్వర్స్ ఇనిషియేషన్ సిస్టమ్. ఓకే, ఇందులో ఇన్వర్స్ ఇనిషియేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకి సపోజ్ దిస్ ఈజ్ అవర్ షార్ట్ హోల్, సపోజ్ దిస్ ఈజ్ అవర్ షార్ట్ హోల్. ఓకే, అండ్ దిస్ షార్ట్ హోల్ ఈస్ చార్జ్డ్ విత్ అన్ ఎక్స్ప్లోజివ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తామనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా, ఇనిషియల్లీ ద primer cartridge is placed. ఓకేనా, primer cartridge placed in the short hole, and then after other explosive cartridges are placed over the primer cartridge. ఓకేనా, primer cartridge అంటే ఏంటంటే మనకి సపోజ్ ఏదైతే cartridge లో మనం డిటోనేటర్ ని ఇన్సర్ట్ చేస్తామో ఆ ఎక్స్ప్లోజివ్ ని, ఓకేనా, ఆ cartridge ని ఏమంటామంటే ప్రైమర్ cartridge అని అంటారు. ఓకేనా,
దాన్ని ఏమంటారు, ప్రైమర్ క్యాట్రిడ్జ్ అని అంటారు. ఓకే, అండ్ ఈ విధంగా initially the primer cartridge is placed in the shot hole, and after that the number of cartridges are placed over the primer cartridge. This type of the initiation system is called inverse initiation system. Okay, in that the head of the detonator is pointing towards the mouth of the hole. ఇలా మౌత్ ఆఫ్ ది హోల్ కి పాయింటింగ్ అనేది చేసింది. ఓకే, దీన్ని ఇన్వర్స్ ఇనిషియేషన్ సిస్టమ్ అని అంటాం. ఇన్ కోల్ మైనింగ్ అప్లికేషన్స్ వి అడాప్ట్ ఇన్వర్స్ ఇనిషియేషన్ సిస్టమ్ ఫర్ సాలిడ్ బ్లాస్టింగ్. ఓకేనా, సాలిడ్ బ్లాస్టింగ్ కి ఇన్వర్స్ ఇనిషియేషన్ సిస్టమ్ అనేది అడాప్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఇలా హోల్స్ ని చార్జ్ చేసి, అండ్ దీస్ హోల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్ కనెక్షన్. ఓకేనా, ఈ హోల్స్ ని ఏం చేస్తాం మనం, సిరీస్ లో కనెక్షన్ అనేది చేస్తారు. ఓకే, అండ్ సిరీస్ లో కనెక్షన్ చేసేటప్పుడు మామూలుగా ఇలా సపోజ్ హియర్ వి హ్యావ్ ఎవ్రీ హోల్ నుంచి మనకి ఏమొస్తాయి, టూ డిటోనేటర్ లీడ్స్ అనేవి బయటకు వస్తాయి. టూ డిటోనేటర్ లీడ్స్ అనేవి బయటకు వస్తాయి. ఎవ్రీ హోల్ నుంచి టూ డిటోనేటర్ లీడ్ బైట్స్ అనేవి బయటకు వస్తాయి. ఓకే, దీన్ని సిరీస్ లో కనెక్ట్ చేయాలంటే ఈ విధంగా కనెక్ట్ చేస్తాం. ఈ విధంగా సిరీస్ లో హోల్స్ అనేవి కనెక్ట్ చేస్తారు. ఓకేనా, ఈ విధంగా సిరీస్ లో హోల్స్ ని కనెక్ట్ చేసిన తర్వాత దీస్ ఇక్కడ నుంచి ఒక డిటోనేటర్ లీడ్ బయటకు వచ్చింది, ఇక్కడ నుంచి ఒక డిటోనేటర్ లీడ్ బయటకు వచ్చింది. ఓకే, ఈ టూ డిటోనేటర్ లీడ్స్ ని మనం ఏం చేస్తాం, షార్ట్ ఫైరింగ్ కేబుల్ అనేది అటాచ్ చేస్తారు. ఇక్కడ షార్ట్ ఫైరింగ్ కేబుల్ అనేది అటాచ్ చేస్తాం. ఓకే, అండ్ దిస్ షార్ట్ ఫైరింగ్ కేబుల్ ఈజ్ అటాచ్డ్ టు ది ఎక్స్ప్లోడర్. ఓకే, దీన్ని దేనికి అటాచ్ చేస్తారు, ఎక్స్ప్లోడర్ కి అనేది అటాచ్ చేస్తారు. ఓకే, ఎక్స్ప్లోడర్ కి వచ్చేసి అటాచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ బ్లాస్టింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం. ఓకే, ఈ విధంగా సిరీస్ కనెక్షన్ లో హోల్స్ అనేవి కనెక్ట్ చేసి మనం షార్ట్ ఫైరింగ్ ఆపరేషన్ అనేది చేస్తారు. ఓకే, దిస్ వన్ ఈస్ ఎక్స్ప్లోడర్, అండ్ ఇట్ ఈస్ షార్ట్ ఫైరింగ్ కేబుల్. ఓకే, ఇలా మనం బ్లాస్టింగ్ అనేది చేస్తాం. ఓకే, ఇలా బ్లాస్టింగ్ చేసిన తర్వాత ఇందులో మనకి బ్లాస్టింగ్ ఆపరేషన్స్ లో కొన్ని రెగ్యులేషన్ పాయింట్స్ అనేవి ఉంటాయి. రెగ్యులేషన్ పాయింట్స్ లో బిఫోర్ బ్లాస్టింగ్ వి నీడ్ టు చెక్ ద ప్రజెన్స్ ఆఫ్ ది గ్యాస్ అప్ టు 18 meters డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫేజ్ నుంచి 18 meters డిస్టెన్స్ వరకు ప్రజెన్స్ ఆఫ్ గ్యాస్ అనేది మనం చెక్ చేయాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ the short firing length of the short firing cable should be more than, it is up to more than 50 meters. 50 meters కంటే ఎక్కువగా ఉండాలి. ఓకే, అండ్ దిస్ డ్యూరింగ్ ద బ్లాస్టింగ్ ఆపరేషన్ వీ షుడ్ టేక్ టూ రైట్ యాంగిల్స్. ఓకేనా, టూ రైట్ యాంగిల్ టర్న్స్ ఫర్ ది బ్లాస్టింగ్ ఆఫ్ ది ఫేజ్ ని బ్లాస్ట్ చేయడానికి మనం అక్కడ నుంచి షార్ట్ ఫైరింగ్ కేబుల్ అనేది టూ రైట్ యాంగిల్స్ టర్న్స్ వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. అక్కడ దాన్ని ఎక్స్ప్లోడర్ అనేది కనెక్ట్ చేయాలి. ఓకే, అండ్ ఫర్ we need to use exploders which are ఇన్స్పెక్టెడ్ or which are checked every 3 months. ఓకేనా, 3 months కి ఏదైతే ఇన్స్పెక్షన్ చేసామో అలాంటి ఎక్స్ప్లోడర్స్ మాత్రమే మనం బ్లాస్టింగ్ అప్లికేషన్స్ లో యూజ్ చేయాలి. పీరియాడికల్ ఇన్స్పెక్షన్ అనేది 3 months కి ఒకసారి చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ ఎలాంటి డ్యూరింగ్ ద బిఫోర్ కనెక్షన్ ఆఫ్ ది షార్ట్ ఫైరింగ్ కేబుల్ టు ది డిటోనేటరింగ్ లీడ్స్. ఓకేనా, ఇక్కడ డిటోనేటరింగ్ లీడ్స్ కి మనం షార్ట్ ఫైరింగ్ కేబుల్ అనేది అటాచ్ చేసే ముందు ఇక్కడ ఏం చేస్తాం, వి చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ది సర్క్యూట్ అనేది చెక్ చేస్తారు. ఓకే, అండ్ ఫర్ చెకింగ్ ఆఫ్ ది కంటిన్యూటీ ఆఫ్ ది సర్క్యూట్ హియర్ వి యూస్ బ్లాస్టోమీటర్ అనేది యూస్ చేస్తాం. అండ్ త్రూ దిస్ బ్లాస్టోమీటర్ ద కరెంట్ sending to check the continuity of the circuit should not be more than 50 milliamps. ఓకేనా, 50 milliamps కంటే ఎక్కువగా ఉండకూడదు. ఓకే,
ఇక్కడ మనం ఏం చేస్తామనండి, బిఫోర్ బ్లాస్టింగ్, బిఫోర్ కనెక్షన్స్ మనం ఏం చేస్తాం, హియర్ వి చెక్ ద inflammable gas percentage, inflammable gas percentage up to 18 meters distance. ఓకేనా, 18 meters distance వరకు ఇన్ఫ్లమబుల్ గ్యాస్ పర్సంటేజ్ అనేది చెక్ చేస్తాం. అండ్ we need to check continuity of the circuit, continuity of circuit అనేది చెక్ చేస్తాం. అండ్ దిస్ కంటిన్యూటీ ఆఫ్ ది సర్క్యూట్ అనేది ఎలా చెక్ చేశారు, బై యూజింగ్ బ్లాస్టోమీటర్ అని యూజ్ చేస్తాం. అండ్ దిస్ బ్లాస్టోమీటర్ కి వచ్చేసి మనకి ఎంత కరెంట్ యూజ్డ్ ఫర్ ది చెకింగ్ ఆఫ్ ది కంటిన్యూటీ ఆఫ్ ది సర్క్యూట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 50 మిల్లీ యాంప్స్. ఓకేనా, 50 మిల్లీ యాంప్స్ కంటే ఎక్సీడ్ అనేది కాకూడదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లోడర్. ఓకే, ఎక్స్ప్లోడర్ అనేది ఏం యూజ్ చేస్తాం అంటే కండెన్సర్ డైనమో టైప్ ఎక్స్ప్లోడర్స్ అనేవి యూజ్ చేస్తాం. కండెన్సర్ డైనమో టైప్ ఎక్స్ప్లోడర్స్ యూజ్ చేస్తాం. ఓకే. అండ్ ఈ కండెన్సర్ డైనమో టైప్ ఎక్స్ప్లోడర్స్ లో మనకి ఫైరింగ్ కరెంట్ డ్యూరేషన్ should not be more than 50 milliseconds. ఓకేనా, 4 milliseconds కంటే మనకి అంతకంటే ఎక్కువ టైం అనేది ఉండకూడదు మనకి ఫైరింగ్ కరెంట్ డ్యూరేషన్ అనేది. ఓకే, ఇలాంటి ఎక్స్ప్లోడర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. అండ్ ఫర్ యూసేజ్ ఆఫ్ ఎక్స్ప్లోడర్స్, దీస్ ఎక్స్ప్లోడర్స్ షుడ్ బి అప్రూవ్డ్ బై ది చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ మైన్స్ నుంచి అప్రూవ్ చేసిన వాటిని మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా బ్లాస్టింగ్ ఆపరేషన్ అనేది చేస్తారు. ఓకే, ఏదైతే బ్లాస్టింగ్ ఆపరేషన్స్ లో మనకి బ్లాస్టింగ్ చేసిన తర్వాత మగ్ ప్రొఫైల్ అనేది ఫామ్ అవుతుందో, సపోజ్ ఈ విధంగా మనకి అప్ టు 1.2 మీటర్ డెప్త్ వరకు హోల్ అనేది ఏమవుతుంది, బ్లాస్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇలా బ్లాస్ట్ అయిన దాన్ని మనం ఏం చేస్తాం, అక్కడ పౌడర్ ఫ్యాక్టర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, అంటే ద అమౌంట్ ఆఫ్ కోల్ ఈల్డ్ పర్ కేజీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్. ఓకేనా, ఇట్ రిప్రజెంట్స్ ది పౌడర్ ఫ్యాక్టర్. పౌడర్ ఫ్యాక్టర్ అంటే ఏంటండి, పౌడర్ ఫ్యాక్టర్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ కోల్ yield per kg of explosive. It is called powder factor. Okay, and powder factor is equals to formula into manaki amount of coal yield per kg of explosive. Okay, amount of coal yield in tons divided by explosive consumption in kgs. Okay, na, this gives powder factor. Okay, and charge factor అంటే ఏంటంటే మరి charge factor is equals to reverse of kg per ton. Okay na, kg per ton అంటే 1 ton of coal ని ఈల్డ్ చేయడానికి మనకి ఎన్ని కేజీ, సరే 1 కేజీ, ఎంత కేజీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, ఇట్ గివ్స్ ఏ చార్జ్ ఫ్యాక్టర్ ఫర్ blasting of or for yielding of 1 ton of coal, how much quantity of explosive is required. Okay, now this gives a charge factor. And amount of coal yield per explosive consumption. Okay, now this gives a powder factor. Okay, and generally in solid blasting, okay, now generally in solid blasting powder factor is 1.5 to 2.5 ton per kg of explosive. Okay, now 1.5 to 2.5 ton per kg of explosive in case of the solid blasting. Okay, now, and
ఈ విధంగా మనం పౌడర్ ఫ్యాక్టర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సపోజ్ ఇక్కడ మనకు ఒక ఫేజ్ అనేది ఉంది. ఓకే, ఫేజ్ అనేది ఉంది. దీని యొక్క విడ్త్ వచ్చేసి 4 meters and height of the phase is up to 3 meters, and during the blasting the pull obtained is 1 and 2 meters. Okay, now calculate the powder factor అని అంటాడు. Okay, and calculate the powder factor. The explosive consumption is 6 kg. Explosive consumption is 6 kg. And next ఇక్కడ మనకేంటి width is equals to 4 meters and height is equals to 3 meters. Next depth of pull is equals to 1.2 meters, and specific gravity of coal is 1.4. Specific gravity of coal is 1.4. Calculate the powder factor. Calculate the powder factor. Okay, ఇక్కడ ఏంటంటే పౌడర్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే మనకి కోల్ ఈల్డ్ ఇన్ టన్స్ బై explosive consumption in kgs. Explosive consumption in kgs. Okay, ఇక్కడ ఏంటి మనకి coal yield per ton in tons. Coal yield in tons అంటే suppose this is the width of the face and this is the height of the face. Okay, and we know the depth. Okay, if we multiply all these things we get వాల్యూమ్ ఆఫ్ ది మెటీరియల్ బ్లాస్టెడ్. ఓకేనా, ఎంత మెటీరియల్ అనేది ఈ ఫేస్ పైన బ్లాస్ట్ అవుతుంది వాల్యూమ్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఈ వాల్యూమ్ ని మనం స్పెసిఫిక్ గ్రావిటీతో మల్టిప్లై చేస్తే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఏ టన్స్. ఎందులో కన్వర్ట్ అవుతుంది అండి? టన్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే పౌడర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు విడ్త్ ఇంటూ హైట్ ఇంటూ అండ్ డెప్త్ ఆఫ్ ది ఫుల్ ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ డివైడెడ్ బై explosive consumption in kgs. Explosive consumption in kgs. Okay, this gives in ton. కాబట్టి మనకి ఇక్కడ width వచ్చేసి ఎంత 4 meters, height వచ్చేసి 3 meters, depth of the full 1.2 meters, specific gravity is 1.4, and divided by explosive consumption is 6 kg. Explosive consumption is 6 kg. Okay, ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? పౌడర్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. ఓకేనా, త్రీ 3.36 tons per kg. 3.36 tons per kg. It means with the 1 kg of explosive the amount of coal is up to 3.3 ton. అంటే ఒక కేజీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ని యూజ్ చేసుకొని మనం 3.36 టన్స్ ఆఫ్ మెటీరియల్ అనేది బ్లాస్ట్ చేసాం. ఓకేనా, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పౌడర్ ఫ్యాక్టర్. ఓకే, అండ్ ఇన్ సాలిడ్ బ్లాస్టింగ్ అప్లికేషన్స్ ద జనరల్లీ powder factor is ranging between 1.5 to 2.5 ton per kg. Okay, now 1.5 to 2.5 ton per kg. Okay, and next in the solid blasting. Okay, na ee vidhanga manam em chestam explosive powder factor anadi calculate చేస్తారు. ఓకే, చార్జ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఏమవుతుంది? కేజీ పర్ టన్. చార్జ్ ఫ్యాక్టర్ ఎందులో మెజర్ చేస్తాం? కేజీ పర్ టన్. అంటే మనకి కేజీ పర్ టన్ లో అని అంటే 3.3. సపోజ్ ఇక్కడ 1 కేజీ 1 టన్ ఆఫ్ కోల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎన్ని కేజెస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ అనేది యూస్ చేస్తున్నాం. ఓకే, ఇట్ గివ్స్ ఏ చార్జ్ ఫ్యాక్టర్. దాన్ని ఏమంటారంటే చార్జ్ ఫ్యాక్టర్ అని అంటారు. ఓకే, ఈ విధంగా సాలిడ్ బ్లాస్టింగ్ అనేది చేస్తాం. అండ్ సాలిడ్ బ్లాస్టింగ్ వెడ్జ్ కట్ ప్యాటర్న్ అనేది యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ వెడ్జ్ కట్ ప్యాటర్న్స్ లో 0 to 6 నెంబర్ డిలే వరకు మనం ఈ విధంగా ఇస్తాం. అండ్ టోటల్ బ్లాస్టింగ్ అనేది 150 మిల్లీ సెకండ్స్ లో కంప్లీట్ అవుతుంది. మనకి టోటల్ బ్లాస్టింగ్ అనేది 150 మిల్లీ సెకండ్స్ లో కంప్లీట్ అవుతుంది. ఓకే, అండ్ ఇన్ సాలిడ్ బ్లాస్టింగ్ ద DGMS have made some rules and regulations for the usage of the permitted explosives as well as detonators and as well as
the ventilation should be supplied to the solid blasting phase. Okay, అంటే మనకి DGMS అనేది కొన్ని స్టిపులేషన్స్ అనేది ఇచ్చింది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది పెట్టింది మనకి ఎక్స్ప్లో ఏంటి బ్లాస్టింగ్ అనేది చేయడానికి. ఓకే, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి యూజ్ ఆఫ్ పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్. యూజ్ ఆఫ్ పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్స్. Use of permitted explosives in underground. Okay, use of permitted explosives in underground. Okay, ఇక్కడ type of the explosive. Suppose we use P1 type explosives as well as P3 type explosives and P5 type explosives. ఓకేనా, ఈ ఎక్స్ప్లోజివ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, అండ్ దిస్ P1 type explosives are used in degree 1 gassy mines only. ఓకేనా, ఇక్కడ యూజ్ చేస్తాం degree 1 gassy mines అండ్ కట్ ఫేజెస్ లో యూజ్ చేస్తారు. ఓకేనా, కట్ ఫేజెస్ లో యూజ్ చేసినప్పుడు ఇక్కడ మాక్సిమం చార్జ్ పర్ డిలే, మాక్సిమం చార్జ్ పర్ డిలే అనేది ఎంత ఉండాలంటే ఇట్ ఈస్ అప్ టు 800 grams. ఎంత అండి, 800 grams అనేది మనం ఉండాలి. ఓకే, అండ్ డిగ్రీ 1, డిగ్రీ 2 అండ్ డిగ్రీ 3 కట్ ఫేసెస్ లో ఏం యూజ్ చేస్తాం, P3 టైప్ ఆఫ్ ఎక్స్పోజెస్ అనేవి యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి 1000 grams అనేది ఉండాలి. ఓకే, అండ్ P5 explosives, if we use P5 explosives in degree 1 blasting of solid applications, okay, the maximum charge is up to 1000 grams. Degree 1 gas means the maximum charge is up to 1000 grams. And degree 2 and degree 3 gas means degree 2 and degree 3 gas means, okay, it is up to 565 grams. It is up to 565 grams. Okay, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్స్ లో అడుగుతాడు. ద మాక్సిమం చార్జ్ ఇన్ ఏ షార్ట్ హోల్, ఓకేనా, ద మాక్సిమం చార్జ్ ఇన్ ఏ షార్ట్ హోల్ ఇన్ కేస్ ఆఫ్ ది డిగ్రీ 2 అండ్ డిగ్రీ 3 gas means in solid blasting is అని అంటాడు. ద మాక్సిమం పర్మిసిబుల్ చార్జ్ ఇన్ డిగ్రీ 2 అండ్ డిగ్రీ 3 gas means with P5 explosive is 565 grams. అంటే 565 grams ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ని మనం ఒక షార్ట్ హోల్ లో ఏం చేయొచ్చు, చార్జ్ అనేది చేయొచ్చు. ఓకే, అండ్ దీస్ ఆర్ ద rules made by the DGMS for usage of the permitted explosives in solid blasting applications. Okay, and here we are also have some rules on delay usage of the delay detonators. Okay, delay detonators ని యూజ్ చేయడంలో కూడా మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటిని మనం ఫాలో అవ్వాలి. ఓకే, అండ్ in case of the coal mines we use only short delay detonators. Okay, we use only short delay detonators for the solid blasting applications. Okay, ఇక్కడ వీటిని ఏమంటారంటే కార్రిక్ షార్ట్ డిలే డిటోనేటర్స్ అని అంటారు. కార్రిక్ షార్ట్ డిలే డిటోనేటర్స్. మనం ఈ కార్రిక్ షార్ట్ డిలే డిటోనేటర్స్ కనుక యూజ్ చేసాం అనుకోండి, అప్పుడు మాక్సిమం డిలే పీరియడ్ బిట్వీన్ ది ఫస్ట్ అండ్ షార్ట్ హోల్, మాక్సిమం డిలే పీరియడ్ బిట్వీన్ ఫస్ట్ అండ్ లాస్ట్ షార్ట్ హోల్, ఫస్ట్ అండ్ లాస్ట్ షార్ట్ in degree 1 gassy mines. Okay na, in degree 1 and degree 2 coal gas mines, in degree 1 and degree 2 gassy mines. Okay, not more than 150 milliseconds. 150 millisecond కంటే exceed అనేది కాకూడదు. ఓకే, అండ్ ఇన్ కేస్ ఆఫ్ degree 3 gassy mines, degree 3 gassy mines, it is not more than 100 milliseconds. అంటే దీని మీనింగ్ ఏంటంటే our total blasting should be completed within 150 milliseconds in case of the degree 1 and degree 2 gassy mines. In case of the degree 3 gassy mines, it should be completed within 100 milliseconds. 100 milliseconds లో మనకి బ్లాస్టింగ్ అనేది కంప్లీట్ అనేది కావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ద డిలే పీరియడ్ బిట్వీన్ two consecutive blast holes, between two consecutive blast holes. Okay, consecutive blast holes with different delay, okay, not more than 60
మిల్లీ సెకండ్స్. ఓకేనా, 60 మిల్లీ సెకండ్స్. దీని మీనింగ్ ఏంటంటే మనకి 2 హోల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, 2 హోల్స్ అనేవి ఉన్నాయి. ఈ హోల్లో ఒక డిలే అనేది చార్జ్ చేసాం, ఈ హోల్లో ఒక డిలే అనేది చార్జ్ చేసాం. సపోజ్ ఇది నెంబర్ 1 డిలే అనుకుందాం, ఇది నెంబర్ 2 డిలే అనుకున్నాం. ఓకేనా, అండ్ వీటి రెండింటి మధ్యలో మనకి డిలే పీరియడ్ అనేది ఎంతకంటే ఎక్సిడ్ కాకూడదు అంటే 60 మిల్లీ సెకండ్స్ కంటే ఎక్సిడ్ కాకూడదు. డిలే పీరియడ్ బిట్వీన్ ది 2 కాన్సిక్యూటివ్ బ్లాస్ట్ హోల్స్ విత్ డిఫరెంట్ డిలే, కానీ విత్ డిఫరెంట్ డిలే షుడ్ నాట్ బి మోర్ దెన్ 60 మిల్లీ సెకండ్స్. 60 మిల్లీ సెకండ్స్ కంటే ఎక్సిడ్ అనేది కాకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ ది చార్జ్ హోల్స్. డిశ్చార్జ్ బిట్వీన్ ది షార్ట్స్ with different delay, with different delay number will not come, closer, will not come closer than 0.6 meters at the backside of the drift, at the explosive charges or at the backside of the drift. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ సపోజ్ ఈ విధంగా, సపోజ్ ఈ హోల్ ఉంది, ఈ హోల్ ఉంది. ఓకేనా, ఈ రెండు హోల్ మనం డిఫరెంట్ డిలే అనేది చార్జ్ చేసాం. డిఫరెంట్ డిలే అనేది చార్జ్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్య మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ది టిప్ లో మనకి 0.6 మీటర్స్ కంటే తక్కువ అనేది డిస్టెన్స్ అనేది ఉండకూడదు, ఎక్కువ డిస్టెన్స్ అనేది ఉండాలి. మోర్ దెన్ 0.6 మీటర్స్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఎట్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ ది డ్రిఫ్ట్. ఓకేనా, బ్యాక్ సైడ్ ఆఫ్ ది డ్రిఫ్ట్ లో మోర్ దెన్ 0.6 మీటర్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకేనా, దీస్ ఆర్ ద రూల్స్ స్పెసిఫైడ్ బై ది DGMS for solid blasting applications for usage of the delay detonators. Okay, now for usage of delay detonators, first one ఏంటండి, maximum delay period between first and last hole should not in degree 1 and degree 2 gas emits not more than 150 milliseconds, and in degree 3 gas emits not more than 100 milliseconds. Delay period between two consecutive blast holes with a different delay not more than 60 milliseconds. Okay, and distance between the short holes which are at the back side of the drift should not be less than 0.6 meters. ఓకేనా, 0.6 మీటర్స్ కంటే తక్కువగా ఉండకూడదు, మోర్ దెన్ 0.6 మీటర్స్ అనేది ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వెంటిలేషన్. నెక్స్ట్ వన్ వెంటిలేషన్. Next one, ventilation. Okay, if we take ventilation on solid blasting phase, okay, now we need to set the ventilating air current of 284 meter cube per minute of air up to 4.5 meters distance from the ఫేజ్ నుంచి వెళ్ళి 4.5 డిస్టెన్స్ వరకు ఖచ్చితంగా ఎంత ఉండాలంటే వెంటిలేషన్ అనేది 284 మీటర్ క్యూబ్ పర్ మినిట్ అనేది ఉండాలి. ఓకే, సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ ది డిగ్రీ 1 గ్యాస్ ఎమైన్స్, ఇన్ కేస్ ఆఫ్ డిగ్రీ 1 gas amines, degree 1 gas amines, this 284 meter cube per minute of air, 284 meter cube per minute of ventilating air should be supplied to the up to out by ventilation connection, out by ventilation connection, out by ventilation connection వరకు మనకి 284 meter cube per minute of air అనేది ఉండాలి. ఓకే, అండ్ ఇన్ కేస్ ఆఫ్ డిగ్రీ 2 gas amines, in case of degree 2 gas amines, degree 2 gas amines కనుక తీసుకుంటే this 284 meter cube per minute of air, 284 meter cube per minute of air should send up to up to up to the phase. ఓకేనా, ఇక్కడ వరకు సెండ్ చేయాలి అప్ టు ది ఫేస్, అంటే ఫేస్ దగ్గర విజిట్ చేసినప్పుడు దాని యొక్క క్వాంటిటీ అనేది ఈ విధంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ అవుట్ బై వెంటిలేషన్ కనెక్షన్ దగ్గర ఫేస్ చేసినప్పుడు 284 మీటర్ క్యూబ్ పర్ మినిట్ అనేది ఉండాలి. అండ్ ఇన్ జనరల్ గా మనం ఏం చెప్తామనంటే ఇన్ కేస్ ఆఫ్ ది సాలిడ్ బ్లాస్టింగ్ ఫేస్ ద వెంటిలేటింగ్ ఎయిర్ కరెంట్ షుడ్ బి 284 మీటర్ క్యూబ్ పర్ మినిట్ at a distance of 4.5 meters from the phase నుంచి వెళ్ళి 4.5 meters distance వరకు. ఓకేనా, అవుట్ బై డిస్టెన్స్ 4.5 meters distance వరకు ఖచ్చితంగా 284 మీటర్ క్యూబ్ పర్ మినిట్ ఆఫ్ ఎయిర్ అనేది మనం సెండ్ చేయాలి. ఓకే, ఈ విధంగా వెంటిలేషన్ అనేది సాలిడ్ బ్లాస్టింగ్ కేసులో పంపిస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇది టోటల్ గా సాలిడ్ బ్లాస్టింగ్ అండి. సాలిడ్ బ్లాస్టింగ్ లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఇవి అడుగుతారు. ఓకేనా,
విచ్ కట్ ఈస్ యూజ్డ్ ఇన్ సాలిడ్ బ్లాస్టింగ్? సాలిడ్ బ్లాస్టింగ్ లో ఏ కట్ అనేది యూజ్ చేస్తాం? ఇన్ సాలిడ్ బ్లాస్టింగ్ వి యూజ్ wedge cut or fan cut, and generally normally used cut is wedge cut in case of the coal mines. Okay, and if we use short delay detonators in solid blasting applications, the delay numbers are ranging between 0 to 6, and 0 is a instantaneous type and number 6 is 150 milliseconds. It means for every one delay here, that is having 25 milliseconds of delay. Okay na, ante every one, number 1 25 milliseconds, number 2 50 milliseconds, number 3 75, number 4 100. Okay, and number 5 125, number 6 150 milliseconds. ఈ విధంగా డిలే నెంబర్స్ అనేవి ఉంటాయి. ఓకే, బిఫోర్ చార్జింగ్ ఏ బ్లాస్ట్ హోల్, before charging and blasting, we need to check the presence of the inflammable gas, as well as we need to check the inflammable gas percentage. If it is if the percentage is more than 0.1 percentage in case of degree 1 and more than 0.5 percentage in degree 2, these holes are not charged with explosive, or the blasting will not be carried out. Okay, no blasting అనేది కూడా చేయకూడదు. Okay, and in solid blasting we adapt inverse initiation system. ఓకే, ఇన్వర్స్ ఇనిషియేషన్ సిస్టమ్ అంటే ఈ విధంగా హోల్స్ లో ఫస్ట్ ప్రైమరీ క్యాట్రిజ్ ప్లేస్ చేస్తాం, తర్వాత నెంబర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ క్యాట్రిజెస్ అనేవి ప్లేస్ చేస్తారు. ఓకేనా, అండ్ దిస్ హోల్ ఇస్ స్టెమ్మింగ్ విత్ ఏ క్లే పిల్స్ అనేవి స్టెమ్మింగ్ మెటీరియల్ గా యూస్ చేస్తాం. అండ్ ఇక్కడ క్లే పిల్స్ లో శాండ్ ఇస్ టు క్లే అనేది యూస్ చేస్తాం. శాండ్ ఇస్ టు క్లే 3:1 రేషియోలో మనం యూస్ చేసి క్లే పిల్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకే,